మనతో మాట్లాడడానికి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, హరీష్ రావు మీరు నిన్న ఇచ్చిన దానికి పీపీటీ ఇస్తున్నారు. దానికి సంబంధించి దేవాదుల వద్ద మోటార్లు ఆన్ చేయడానికి ఎందుకు కక్షపూరితంగానే ఆన్ చేయట్లేదు, అక్కడ ఎన్డీఎస్ఏ అభ్యంతరం తెలపలేదు కదా అంటున్నారు సార్. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. హరీష్ రావు గారు ఏదైతే ఉందో పబ్లిక్కి ఒకవైపు కాళేశ్వరం, అసలు ప్రాబ్లం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో కాంపిటీషన్ నడుస్తుంది. కేటీఆర్కి హరీష్ రావుకి. కేటీఆర్ కాళేశ్వరం పోయిండని చెప్పి ఇక హరీష్ రావు దేవదులు పట్టుకున్నాడు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరు పబ్లిక్ ఎవరిని ప్రోత్సహిస్తుందని చెప్పి వాళ్ళిద్దరు కాంపిటీషన్లో ఇద్దరు కూడా ఏదైతే విమర్శలు చేస్తున్నారో అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. వారి టీఆర్ఎస్ పార్టీని వారికి తెలుసు, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల స్పందన తక్కువైతుందని చెప్పి వాళ్ళు ఈ గొడవలో పడడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, కవితతో కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు ఏదైతే ఉన్నదో పైసల గురించి, కమిషన్ల గురించి, ల్యాండ్ల విషయం గురించి, ఇవన్నీ కూడా సమస్యలు వారు కొట్లాడడంలో వాళ్ళు కొద్దిగా ఎవరు పెద్ద అని చెప్పి వారు ఈ తప్పుడు విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సమస్య మీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద తోసిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కాళేశ్వరం మీద డైవర్ట్ చేయాలి కదా వాళ్ళ సమస్యలు. నిజంగా ఏదైతే కవిత రేజ్ చేసిందో అవన్నీ కూడా రిప్లై చేయమని మొదలు గురుదాక్షిణ కోసం ఏపీకి నీళ్లు తరలిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి మీద అన్ని ఎవరన్నా నీళ్లు ఏం నీళ్లు తరలించినా ఎక్కడ తరలించారు? ఏమైనా అర్థం లేని మాటలు. ఎక్కడ తరలించారు? అసలు కేసీఆర్ ఉండండి ప్లీజ్ ఉండండి. అసలు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిరుపతి పోయి రోజాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను తెలంగాణ నీళ్లు డైవర్ట్ చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పిండు. మేము ఎక్కడ కూడా తరలించలేము. ఛాలెంజ్కి సిద్ధం అంటున్నారు సార్. ఛాలెంజ్కి మీరు సిద్ధంగా ఉన్నారా సార్? ఒక్క మాట, ఛాలెంజ్కి సిద్ధం అంటున్నారు. ఇక హరీష్ రావు గారికి ఆయన కూడా పాపము కేటీఆర్ ముందుకు పోతుండు, నేను కూడా రావాలని చెప్పి ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రజల దగ్గర పెట్టాలి. వాళ్ళు పెట్టుకొని మేము పెట్టుకుంటాము. ప్రజలు ఎవరు నమ్ముతారో వాళ్ళని నమ్ముతారు. తాడిచెర్లకు సంబంధించి ఒక మాట, కేంద్ర ప్రభుత్వం మీకు కేటాయించింది, ఏం చెప్తారు సార్? తాడిచెర్ల టు సింగరేణి. తాడిచెర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్లో పోవద్దని చెప్పి ఆ రోజులలో మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఆపినాము. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దీంట్లో ఏదైతే బ్యాక్ డోర్ మెకానిజం జెన్కోకి ఇచ్చి జెన్కో ద్వారా మళ్ళీ ఈఎంఆర్కి ఇచ్చినారు. సో వాళ్ళు ఈ దొంగతనము, ఈ కమిషన్లు కొట్టనికే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. సో ఈ కొత్తగా శాంక్షన్ ఏదైతే వచ్చిందో మా క్యాబినెట్లో డిస్కషన్ అయిన తర్వాత నిర్ణయం. సార్, హరీష్ రావు మీరు నిన్న ఇచ్చిన దానికి పీపీటీ ఇస్తున్నారు. దానికి సంబంధించి దేవాదుల వద్ద మోటార్లు ఆన్ చేయడానికి ఎందుకు కక్షపూరితంగానే ఆన్ చేయట్లేదు, అక్కడ ఎన్డీఎస్ఏ అభ్యంతరం తెలపలేదు కదా అంటున్నారు సార్. హరీష్ రావు గారు ఏదైతే ఉందో పబ్లిక్కి ఒకవైపు కాళేశ్వరం, అసలు ప్రాబ్లం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో కాంపిటీషన్ నడుస్తుంది. కేటీఆర్కి హరీష్ రావుకి. కేటీఆర్ కాళేశ్వరం పోయిండని చెప్పి ఇక హరీష్ రావు దేవదులు పట్టుకున్నాడు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరు పబ్లిక్ ఎవరిని ప్రోత్సహిస్తుందని చెప్పి వాళ్ళిద్దరు కాంపిటీషన్లో ఇద్దరు కూడా ఏదైతే విమర్శలు చేస్తున్నారో అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. వారి టీఆర్ఎస్ పార్టీని వారికి తెలుసు, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల స్పందన తక్కువైతుందని చెప్పి వాళ్ళు ఈ గొడవలో పడడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, కవితతో కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు ఏదైతే ఉన్నదో పైసల గురించి, కమిషన్ల గురించి, ల్యాండ్ల విషయం గురించి, ఇవన్నీ కూడా సమస్యలు వారు కొట్లాడడంలో వాళ్ళు కొద్దిగా ఎవరు పెద్ద అని చెప్పి వారు ఈ
తప్పుడు విమర్శలు వాళ్ళ చేస్తున్నారు. కుటుంబ సమస్య మీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద తోసిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా డైవర్ట్ చేయాలి కాళేశ్వరం మీద? డైవర్ట్ చేయాలి కదా వాళ్ళ సమస్యలు. ఏదో నిజంగా ఏదైతే కవిత రేజ్ చేసిందో అవన్నీ కూడా రిప్లై చేయమని మొదలు గురుదాక్షిణ కోసం ఏపీకి నీళ్లు తరలిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి మీద అంటున్నారు. అని ఎవడన్నా నీళ్లు నీళ్లు తరలించిన ఎక్కడ తరలించరు? ఏమైనా అర్థం లేని మాటలు. ఎక్కడ తరలించరు? అసలు కేసీఆర్ ఉండండి ప్లీజ్ ఉండండి. అసలు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిరుపతి పోయి రోజాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను తెలంగాణ నీళ్లు డైవర్ట్ చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పిండు. మేము ఎక్కడ కూడా తరలించలేము. మరొక పక్క ఛాలెంజ్కి సిద్ధం అంటున్నారు సార్. ఛాలెంజ్కి మీరు సిద్ధంగా ఉన్నారా సార్? ఒక్క మాట, ఛాలెంజ్కి సిద్ధం అంటున్నారు. ఇక హరీష్ రావు గారికి ఆయన కూడా పాపము కేటీఆర్ ముందుకు పోతుండు, నేను కూడా రావాలని చెప్పి ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రజల దగ్గర పెట్టాలి. వాళ్ళు పెట్టుకొని మేము పెట్టుకుంటాము. ప్రజలు ఎవరు నమ్ముతారో వాళ్ళని నమ్ముతారు. తాడిచెర్లకు సంబంధించి ఒక్క మాట, కేంద్ర ప్రభుత్వం మీకు కేటాయించింది, ఏం చెప్తారు సార్? తాడిచెర్ల టు సింగరేణి. తాడిచెర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్లో పోవద్దని చెప్పి ఆ రోజులలో మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఆపినాము. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దీంట్లో ఏదైతే బ్యాక్ డోర్ మెకానిజం జెన్కోకి ఇచ్చి జెన్కో ద్వారా మళ్ళీ ఈఎంఆర్కి ఇచ్చినారు. సో వాళ్ళు ఈ దొంగతనము ఈ కమిషన్లు కొట్టనికే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. సో ఈ కొత్తగా శాంక్షన్ ఏదైతే వచ్చిందో మా క్యాబినెట్లో డిస్కషన్ అయిన తర్వాత నిర్ణయం. తాడిచెర్లకు సంబంధించి ఒక్క మాట, కేంద్ర ప్రభుత్వం మీకు కేటాయించింది, ఏం చెప్తారు సార్? తాడిచెర్ల టు సింగరేణి. తాడిచెర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్లో పోవద్దని చెప్పి ఆ రోజులలో మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఆపినాము. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దీంట్లో ఏదైతే బ్యాక్ డోర్ మెకానిజం జెన్కోకి ఇచ్చి జెన్కో ద్వారా మళ్ళీ ఈఎంఆర్కి ఇచ్చినారు. సో వాళ్ళు ఈ దొంగతనము ఈ కమిషన్లు కొట్టనికే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. సో ఈ కొత్తగా శాంక్షన్ ఏదైతే వచ్చిందో మా క్యాబినెట్లో డిస్కషన్ అయిన తర్వాత నిర్ణయం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కాళేశ్వరం మీద అటు హరీష్ రావు కేటీఆర్ మధ్య కూడా, ఒకవైపు వాళ్ళిద్దరి మధ్య కూడా కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్కు సంబంధించిన దాంట్లో ఒకరి మీద ఒకరు కూడా ముందుండాలని ఆ పార్టీలో ప్రయత్నిస్తూ హరీష్ రావు కాళేశ్వరం, అటు కేటీఆర్ కాళేశ్వరం వెళ్తే హరీష్ రావు ఇటు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద ప్రజెంటేషన్ ఇస్తారని చెప్తూనే వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే చర్చకు సిద్ధమని చెప్తూనే తాడిచెర్లకు సంబంధించినటువంటి విషయంలో క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. గతంలో తాడిచెర్లకు సంబంధించినటువంటి అంశాన్ని అసలు జెన్కో అని చెప్పి ఏఎంఆర్ సంస్థకు, ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పింది బీఆర్ఎస్ఏ. వాళ్ళకి దాని మీద కూడా మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.